కంది మండలం జుల్కల్ గ్రామంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేసిన పోలీసులు 6 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు వ్యాపారిని అరెస్టు చేశామన్న సంగారెడ్డి రూరల్ సిఐ అశోక్. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు నమ్మదగిన సమాచారం వస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, నేను, మా ఇన్స్పెక్టర్ గారు అందరం కలిసి తాహా ఫుడ్స్ అని ఒక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసే ఒక కంపెనీ మీద 4వ తారీఖు నాడు రైడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వెళ్ళి అక్కడ చూస్తే అంతా నాసి రకం అల్లం వెల్లిగడ్డ తయారు చేస్తున్నాడు సంస్థ. దీని క్వాలిటీ లెస్. యాక్చువల్గా జనరల్గా అల్లం వెల్లిగడ్డ మార్కెట్లో వెళ్ళి కొంటే 100 రూపీస్ ఉందనుకోండి కాస్ట్. ఇది ఒక 20 రూపీస్కి 15 రూపీస్కి అట్లా కేజీ లూజ్ వేస్ట్ అల్లం వెల్లిగడ్డ అవి. దాన్ని కొన్ని దాంట్లో డిఫరెంట్ రా మెటీరియల్ అయినటువంటి సాల్ట్, తర్వాత వేరు తయారు చేసినట్టు మాకు సమాచారం వస్తే మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేయగా కొంత శాంపిల్స్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ ల్యాబొరేటరీలో రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇది ప్రాపర్గా లేదు, సబ్స్టాన్షియల్ క్వాలిటీ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము కేసు కట్టి మా ఎస్ఐ గారు దీని మీద విచారణ చేస్తున్నారు. దీని మీద ఈ ముద్దాయిని పట్టుకొని తీసుకొచ్చాము. ఇతనిపైన కేసు బుక్ చేయడం జరిగింది. ఇతని పేరు వసీం, తండ్రి షరీఫ్. ఇతను జుక్కల్ విలేజ్ వాసీవుడు. ఇతను ఇక్కడ లోకల్ వాడే. ఇతని కంపెనీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది వెరిఫై చేస్తూ గత కొన్ని రోజుల నుంచి నడుపుతున్నారని తెలిసింది. ఇది ఒకటి నర్సరీ వేరే ఉంది. ఇది ఒకటే కంపెనీ. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో పోయింది సార్. కొంతమందికి ఇంకా మార్కెట్లో కొన్ని రోజులు చేస్తున్నట్టే ఆల్రెడీ పోయినట్టే కదా, మార్కెట్లో పంపించింది. కానీ ఎన్ని రోజులు చేస్తుండే చెప్పలేదు సార్. చేస్తుండే ఒక 5-6 నెలలు చేస్తుందని చెప్పి సమాచారం. ఎంత పెద్ద మొత్తంలో సీజ్ చేసింది? సుమారు 6 క్వింటాల వరకు ఉంది. 6 క్వింటాల్స్ 600 ఇప్పుడు ఎంత దొరికింది సార్ మాకు? ఎంత 600 కిలో 600 కేజీస్.